హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, బొత్స సత్యనారాయణ ఆయన టీచర్స్ స్కామ్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ స్కామ్ అని చెప్పి ఏదో చేశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు రావడం చూస్తున్నాం. అసలు ఏంటి టీచర్ ట్రాన్స్ఫర్ స్కామ్, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో చెప్పాను. తెలుగుదేశం గవర్నమెంట్ ఇంకా ఫామే కాలేదు ఫార్మల్గా, అయినా అటాక్స్ స్టార్ట్ అయినాయి. జగన్ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద, అధికారుల మీద అటాక్స్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఇక్కడ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఇంటి మీద సిఐడి దాడులు జరిగాయి. అట్లాగే కొల్లి రఘునాథ్ రెడ్డి మీద, ఆయన ఇంతకుముందు సిట్టు, ఆయన మీద దాడులు మొదలైనవి. మరోవైపు ఇప్పుడు ఒక స్కామ్ అనేది బయటకు వస్తుంది. దీన్ని తెలుగుదేశం మీడియా వీళ్ళందరూ కూడా బయటికి తీస్తున్నారు. మామూలుగా తెలుగుదేశంకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే, ఫస్ట్ ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకున్నా, ఎవరినైనా ఇది చేయాలన్నా ముందు మీడియాలో దానికి సంబంధించిన నెగిటివ్ వార్తలు ఆ వ్యక్తికి, అంటే ఈ వ్యక్తి స్కాములు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని మీడియాలో వస్తుంది, చర్చలు నడుస్తాయి. తర్వాత తెలుగుదేశం అధికార ప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, మీడియా సమావేశాలు పెడతారు. ఇవి రాగానే గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది, వాళ్ళ మీద కేసులు పెడుతుంది, అరెస్ట్ చేయబోతుంది. ఇదే ప్యాటర్ను మొత్తం ఈ 5 ఏళ్లలో నడుస్తూనే ఉండొచ్చు. మీరు చూడొచ్చు. 5 ఏళ్ళు, ఇంకొక 5 ఏళ్ళు, మనం 5 ఏళ్ళ తర్వాత మనకు తెలియదు, కానీ ఈ 5 ఏళ్ళు అయితే కొన్ని వందల ఇటువంటి సంఘటనలు జరగబోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు అంత వెయిట్ చేసే ఓపికలో ఎవరు లేరు తెలుగుదేశం వాళ్ళు ఆవరవరమని ఉన్నాడు, గబగబా అని తీర్చుకుందాం, వెయిట్ చేయడానికి వాళ్ళకి దాని ఏమంటారు, చేతులు కాళ్ళు పరపర అంటుంటాయంటారు కదా, అలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. లోకేష్ పరిస్థితి కానీ, చంద్రబాబు పరిస్థితి కానీ, మీడియా పరిస్థితి ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి జగన్కి సంబంధించిన అందరినీ జైలులో పెట్టించేయాలి, వాళ్ళని కేసులు పెట్టించేయాలి అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. సో అందువల్ల 12వ తేదీ ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్నాక అఫీషియల్గా అప్పుడు చేద్దామనే అంత ఓపిక కూడా లేదు. ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. మొన్నటి నుంచే దాడులు అయితే జరుగుతున్నాయి కింది స్థాయిలో. ఇప్పుడేమో స్కాములు మొదలుపెట్టారు. ఆల్రెడీ మద్యం స్కాము స్టార్ట్ అయింది, సిఐడి వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఒక కొత్త స్కామ్ని బయటికి తీసింది మీడియా. అదేంటంటే, బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చివరిలో ఎన్నికలకు ముందుగా ఒక 2000 మంది టీచర్ని బదిలీ చేయడానికి ఆయన డబ్బులు తీసుకున్నాడని, వాళ్ళ పిఏనే డబ్బులు వసూలు చేశాడని, కొంతమంది టీచర్లే ఆ డబ్బులు తీసుకున్న విషయాన్ని బయటికి చెప్పబోతున్నారని, పోలీస్ కేసు కూడా పెట్టబోతున్నారని. ఎందుకంటే బదిలీలన్నీ కూడా సక్రమంగా జరగలేదు. ఎందుకంటే ఈ లోపల ఎన్నికల కమిషను రావడం, దాంతో బదిలీల్ని ఆపేయడం జరిగింది. దానివల్ల ఇచ్చిన డబ్బుల్ని రిటర్న్ వీళ్ళు ఇవ్వలేదు. సో డబ్బులు ఇచ్చి కూడా మాకు బదిలీ కాకపోతే మేము ఎందుకు సైలెంట్గా ఉండాలని టీచర్లు రంగంలోకి దిగుతున్నారనేది ఇప్పుడు వస్తున్న ఆరోపణ. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మామూలుగా ఇప్పుడు మనకి కరప్షన్ సంబంధించిన, అవినీతి సంబంధించిన చట్టాల్లో లంచం తీసుకున్నాడు ఎంత కరప్టో, లంచం ఇచ్చినోడు కూడా కరప్టే. లంచం ఇవ్వకముందు పట్టిస్తే ఏసీబీకి, నా దగ్గర తను లంచం అడుగుతున్నాడు సార్ అని ఏసీబీకి ముందు చెప్తే అది ఓకే. అటుగా లంచం ఇచ్చి నాకు పని చేయలేదు కాబట్టి నేను నిన్ను అవినీతి పరుడు అంటానంటే, పని జరుగుంటే వీడు అవినీతి పరుడు అనేవాడుగా ఇదే టీచరు. సో వీళ్ళ టీచర్ల నైతికత ఏమైంది? వాళ్ళకి పని కాలేదు కాబట్టి వస్తున్నారు, మంచిదే. కానీ పని అయింటే ఇక్కడ అవినీతి ప్రసక్తే లేదు కదా. సో ఇది స్కామ్ అనమాట. మరి ఇప్పుడు 2000 మంది టీచర్లు అంటున్నారు, చాలామందికి బదిలీలు అయినాయి అంటున్నారు. వాళ్ళు కూడా ఇరుక్కుంటారనే విషయం కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చే కదా ట్రాన్స్ఫర్ అయింది. అంటే డబ్బు లేకపోతే వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్ జరిగేది కదా. ఇది నేను మా ఊర్లో ఏంటంటే, మా ఊరు స్పెషాలిటీ, మా ఊర్లో నా బ్యాచ్లో ఆ తర్వాత ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంజనీర్లు వాళ్ళు అయ్యారు, కానీ నా బ్యాచ్ వరకు కూడా అందరూ టీచర్లే, ఇంటికి ఒక టీచర్ ఉంటారనమాట. సో అప్పట్లో మాకు టీచర్ ట్రైనింగ్ కోలారు కేజీఎఫ్లో ఉండేవి. అక్కడ పోయి టీచర్ ట్రైనింగ్ చేసేయడం, వచ్చేయడం. చుట్టుపక్కల స్కూల్స్ ఉంటాయన్నమాట. ఊర్లోనే ఉండి స్కూల్స్లోకి వెళ్ళిపోయి వస్తారు. వీళ్ళు ఇదే పని అప్పటి నుంచి చేసేవాళ్ళు. ఇది పెళ్ళైనాక కూడా వాళ్ళ భార్యకు కూడా టీచర్ ట్రైనింగ్ పంపిస్తారు, ఆమెకు కూడా ఎక్కడ వేస్తారు.
సో ఇద్దరు కలిసి భార్య భర్త ఒకే బండి మీద కూడా వెళ్తుంటారు. సో ఈ బదిలీలు అనేవి అప్పటి నుంచి చూస్తున్నా నేను. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా బదిలీలకి డబ్బులు ఇచ్చి చేసుకుంటారు. దీంట్లో ఏమీ విచిత్రం లేదు. బొత్స చేశాడంటే రేపొద్దున తెలుగుదేశం ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయడా ఖచ్చితంగా చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అందరూ దొంగలే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వేరే దొంగని వీళ్ళు పట్టుకుంటారు. రేపు ఆ దొంగలే మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళు దొంగలు అవుతారు. అంటే దొంగ పోలీస్ అనే ఆట ఉంది కదా. సో ఒకప్పుడు పోలీసులే దొంగలు, దొంగలే పోలీసులు. అలాగా ఇవాళ బొత్స జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ప్యాటర్న్ ప్రకారం మీడియాలో ముందుగా వార్త వస్తుంది. వార్త వచ్చిన తర్వాత దీని మీద ఇప్పుడు తెలుగుదేశం నాయకులు అందుకొని బొత్సాని అరెస్ట్ చేయాలి, బొత్సాని ఇది చేయాలని చెప్తారు. కొంతమంది తెలుగుదేశానికి సంబంధించిన టీచర్లను రంగంలోకి దించుతారు. నా దగ్గర డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు మొదలవుతాయి. సో వాళ్ళ పిఏను ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. తర్వాత పిఏ వాంగ్మూలాన్ని బట్టి బొత్సను అరెస్ట్ చేస్తూనే ఉంటారు. ఇది జరగబోయే ప్యాటర్న్. నెక్స్ట్ మనం అది కూడా మాట్లాడుకోబోతున్నాం. సో నెక్స్ట్ కొద్ది రోజుల లోపల బొత్సని ఫస్ట్ వికెట్ బొత్స అని కూడా ఆంధ్రజ్యోతి రాసింది ఈరోజు. అంటే మేబీ బొత్సని ఫస్ట్ టార్గెట్ చేస్తున్నట్టున్నారు. సో వాళ్ళ లిస్ట్లో ఎర్ర బుక్లో రకరకాల లిస్టు రాసుకున్నాడు కదా. సో 1 by 1 తీసి ఎవరెవరు ఉన్నారు, లోకేష్ అండ్ చంద్రబాబు వీళ్ళిద్దరు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా తెలియదు మనకి. మోస్ట్లీ లోకేషే ఉండొచ్చు. లోకేష్కి గైడ్ చేయొచ్చు చంద్రబాబు. అంటే ఎవరిని ఎలా చేయాలి ఇవన్నీ గైడ్ చేయొచ్చు. ఆల్రెడీ లోకేష్కి ఒక మంచి టీం ఉంది. సో ఈ టీం రంగంలోకి దిగింది ఆల్రెడీ. సో ఇంకా మనకి రెవెంజీ స్టోరీ ఇంకొన్ని ఇది ఒక వెబ్ సిరీస్ లాగా ఉండబోతుంది. 5 ఏళ్ళు ఈ వెబ్ సిరీస్లో ఎన్నెన్ని ట్విస్టులు, ఏ ఎపిసోడ్లు, ఎన్ని సీజన్లు ఉంటాయో చూడాలి మనం. సో ప్రస్తుతానికైతే పొలిటికల్గా తీసుకున్నప్పుడు బొత్సతో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఎపిసోడు ఎడ్యుకేషనల్ ఎపిసోడ్ బొత్స ఫస్ట్ ఎపిసోడ్ పేరు. ఇక ఈ గవర్నమెంట్ అఫీషియల్గా వచ్చినప్పుడేమో దొంతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి ఫస్ట్ ఎపిసోడ్ ఇటుపక్క. సో ఇలాగ మల్టిపుల్గా వెబ్ సిరీస్ స్టార్ట్ అయినాయి. ఓవరాల్గా ఇది రివెంజే స్టోరీ. మరి ఇప్పుడు బొత్సని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు, ఆయన మీద ఈ అభియోగాలు కోర్టుల్లో తీరుతాయంటే నాకే డౌటే. ఇవన్నీ ఏవి కూడా కోర్టుల్లోకి వెళ్ళి తీరవు. ఎందుకంటే వీటికి ఏమీ ఆధారాలు ఉండవు. అంతకుముందు ఈయన మీద పెట్టారు, మన అచ్చెన్నాయుడు మీద. అదేమైంది, ఏం కాల. కాబట్టి అది లేబర్ ఇన్సూరెన్స్కి సంబంధించి డబ్బులు తినేశాడని ఆయన. అప్పుడు వాళ్ళకి ఏంటంటే తెలుగుదేశానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా కూడా గవర్నమెంట్ని ఇరుకుని పెట్టించగలరు, కానీ వాళ్ళు ఇరుకుని పడరు. ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్స్లో పట్టు వేరే. చంద్రబాబుకి వ్యవస్థల్లో ఉన్న పట్టు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు కాబట్టి వాళ్ళు తప్పించుకోగలరు. అందుకని వాళ్ళ మీద పెట్టిన కేసులు అర్ధరాత్రి కూడా జడ్జెస్ వచ్చి విచారిస్తారు, వాళ్ళకి బెయిల్ వచ్చేస్తాయి. లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అచ్చెన్నాయుడు ప్రైవేట్ హాస్పిటల్లోనే కదా ఉన్నాడు, రమేష్ హాస్పిటల్లో. సో ఆయన్నేమి జైలుకి పంపించలేకపోయారు, రఘురామకృష్ణరాజుని జైలుకి పంపించలేకపోయారు, ఎవరిని కూడా జైళ్ళల్లో పెట్టలేకపోయారు. ఓన్లీ చంద్రబాబును మాత్రం పెట్టగలిగారు. దానికి కూడా కారణం మోడీ అండే. అప్పట్లో మోడీ అండ లేకపోతే చంద్రబాబుని 2 రోజులు పెట్టుండేవాళ్ళు కాదు. సో ఈ మిగతా ఎవరిని కూడా జగన్ పెట్టించలేకపోయాడు. ఎందుకంటే జగన్కి వ్యవస్థల మీద పట్టు లేదు, చంద్రబాబుకు ఉంది. కాబట్టి ఇప్పుడు గేమ్ వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్కి పట్టలేదు, ఎంతున్నా అతను వీధి పోరాటాలు చేయగలడు, ఏదైనా ఉంటే మొరపెట్టుకోగలడు. నేను ఆల్రెడీ గవర్నర్కి మొరపెట్టుకున్నాడు, సుప్రీంకోర్టు జడ్జికి మొరపెట్టుకున్నారు. ఇవాళ మొరపెట్టుకుంటే ఎవరు వినరు. నువ్వు మేనేజ్ చేయాలి తప్ప మొరగాదు ఇక్కడ. హౌ కెన్ యూ మేనేజ్? నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతున్నావా లేదా? ఆ పవర్ నీకు ఉందా లేదా? నీకు అధికారం ఉందా లేదా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. వ్యవస్థల్లో నీకు మేనేజ్ చేసే టాలెంట్ ఉందా, నీకు మీడియా ఉందా, నీకు నీ కులం ఉందా, ఇవి ఇంపార్టెంట్. ఇవి చంద్రబాబు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి వీటితో పాటు అధికారం కూడా వచ్చింది. ఇంతకుముందు ఆయనకి వ్యవస్థల్లో మేనేజ్మెంటు, మీడియా, కులం ఉన్నింది. ఇప్పుడు అధికారం యాడ్ అయింది. కాబట్టి ఆయన రెండోది ఆయనకి సెంట్రల్లో కూడా అధికారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక మోడీ తర్వాత అత్యంత పవర్ఫుల్ వ్యక్తి పొజిషన్లోకి చంద్రబాబు వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక రకంగా ఇంకొక 5 ఏళ్ళు మాత్రం వీళ్ళ స్టామినాకి పరీక్ష ఇది. జగన్ అండుకో వాళ్ళు ఎంత ఈ టార్చర్ని తట్టుకోగలుగుతారు అనేదానికి ఒక పెద్ద పరీక్ష.
ఆ పరీక్షలు మరి వాళ్ళు నెగ్గుతారా లేదనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.